2047 కల్లా ఈ దేశాన్ని ఆక్రమించాలి అంటే ఆడపిల్ల మాత్రమే లక్ష్యం. ఎందుకంటే ఆడపిల్లకే వంశాన్ని ఉద్ధరించగలుగుతుంది. కాబట్టి అలాంటి ఆడపిల్లని హిందుత్వంలో నుంచి దూరం చేస్తే హిందూ జనాభాను తగ్గించొచ్చు. హిందూ జనాభాను తగ్గిస్తే ఆ తర్వాత హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడం చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటి వాళ్ళ ఆక్రమణకు చేయాల్సింది ఒకటి భూమి, రెండవది స్త్రీ. ఒక పక్క నుంచి భూమిని ఆక్యుపై చేస్తూనే ఉన్నారు. మన ఆలయంలో ఒక దర్గాల రూపంలో వచ్చేసారు. అన్ని రకాలుగా ఈ రోజు మనం ఆలయంలో ఏదైనా పూజలు చేసుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకునే దుస్థితికి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు అమ్మాయిలే టార్గెట్ గా ఉన్నారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేదండి. ప్రతి ఒక్కళ్ళు మన ఇంటి తలుపు తట్టేదాకా మనకెందుకు అని చూస్తే ఖచ్చితంగా అది తట్టిన రోజు తట్టుకోలేనంత బాధ మనకు మిగులుతుంది. ఇంకో ఏం చూపిస్తున్నాయంటే అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారు అనేది, కానీ హిందూ అబ్బాయిలు కూడా టార్గెట్ అవుతున్నారు. అది నిజం. హిందూగా ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, అయితే వాళ్ళ ప్రాణాలు తీయడం, లేదా వాళ్ళని మతం మార్చుకోమనడం. మతం మార్చిన వాడంతా కాపీదే. ఇది వాస్తవం. వేల కేసులు ఈ రోజు స్క్రీన్ మీద చూపించిన కేసులే కాదు, ఎందుకు చచ్చిపోతున్నారో కూడా అమ్మాయిలకు తెలియకుండా చచ్చిపోతున్నారు. కసబ్ లాంటి ఒక దుర్మార్గుడు ఒక పెద్ద బ్లాక్ చేసి చేతికి కాషాయ తాడు కట్టుకుని ఇది కాషాయ హిందువులు చేసింది అని చిత్రీకరించడానికి చూపించడానికి ఎలా ప్రయత్నం చేశారో ఈ రోజుల్లో కాషాయ తాడు కట్టుకుని మన పక్కన ఎవరైనా ఉండొచ్చు, ఈ షోలోనే ఎవరైనా ఉండొచ్చు, మనకు తెలియదు. అలాంటి వాళ్ళ మధ్యలో మనం బ్రతుకుతున్నాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, పుట్టింది హిందూగా పుట్టినాం, చస్తే హిందూగానే కావాలి. అంతే తప్ప హిందుత్వాన్ని వదిలి చచ్చే ప్రసక్తి